ఇప్పుడు ఈ వీడియోలో మనము వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఇన్స్టెంట్ ఇడ్లీ అటుకుల ఇడ్లీ గురించి తెలుసుకుందాం. ఈ అటుకుల ఇడ్లీ ఎలా తయారు చేస్తారంటే గ్యాస్ ముట్టించాల్సిన అవసరం లేదు. ఎలా తయారు చేస్తారన్నది ఈ వీడియోలో చెప్దాం. ఆ లోపు మీరు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరం. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ అటుకుల ఇడ్లీ తయారు చేయడానికి ముడి అటుకులను తీసుకొని కొంచెం నీళ్ళల్లో వేసి కాస్త మెల్లగా ఇట్లా కడిగి పక్కకు పెట్టుకోండి. నీళ్ళన్నీ వంపేసి ఆ తర్వాత పచ్చి కొబ్బరిని తీసుకొని ఆ అటుకులలో కలిపి పచ్చి పాలు, కొబ్బరి పాలు ఉంటాయి కదా, ఆ పాలతో ఇడ్లీ పిండిలాగా బాగా పిసకాలి. బాగా పిసికి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి ఆ తర్వాత మనం చట్నీ కోసము కొన్ని పల్లీలు, కొంచెం కొబ్బరి తురుము, అలాగే జీలకర్ర పొడి, కొంచెం ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం లైట్గా ఉప్పు వేసి చట్నీ చేసి పక్కన పెట్టండి. మిక్సీలో వేసి రుబ్బితే చట్నీ అవుతుంది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఇడ్లీ ఎలా చేయాలి అని అంటే, మనం పక్కన పెట్టినాం కదా పిండి కలిపి, ఇడ్లీ పిండి, ఆ పిండిని ఒక పచ్చి క్లాత్ మీద మనం కలిపి పెట్టిన ఇడ్లీ పిండిని మనం సాఫ్ట్గా అయిపోతుంది ఒక 10 మినిట్స్ తర్వాత. దాన్ని ఇడ్లీలాగా ఒత్తి ఒక 10 మినిట్స్ క్లాత్ మీదనే అలానే ఉంచండి. అలా ఉంచిన తర్వాత అవి ఇడ్లీలాగా అవుతాయి 10 మినిట్స్ తర్వాత. వాటిని తీసుకొని తినడమే. కాబట్టి ఇలా వారంలో 2 సార్లు ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ తినడం వల్ల మీరు వెయిట్ లాస్ త్వరగా అవుతారు. ఇడ్లీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఇది హెల్తీ ఇడ్లీ కాబట్టి ఈ ఇడ్లీ తినడం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీరే అంటారు మన మామూలు ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ సూపర్గా ఉంది అని. కాబట్టి ఇది ట్రై చేసి చూడండి. ఇట్లాంటి ఇడ్లీ ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలో చెప్పినట్టు ఈజీగానే మనం ఎవరైనా చేయొచ్చు ఈ ఇడ్లీ. కాబట్టి ట్రై చేసి చూడండి. మీరు హెల్తీగా ఉంటారు, ప్లస్ వెయిట్ లాస్ త్వరగా అవుతారు. ఈ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి వీడియోలు షేర్ చేయండి. వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు చేసుకొని తిని. కాబట్టి మీ చూసారు కదా ఇన్స్టెంట్ అటుకుల ఇడ్లీ ఎలా చేయాలనేది. ఆ విధంగా చేసి తినండి. మీరు చాలా హెల్తీగా అవుతారు, వెయిట్ లాస్ త్వరగా అవుతారు. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి చాలా అవసరము. మన ఛానల్లో కొత్త కొత్త హెల్త్ టిప్స్, కొత్త కొత్త సూపర్ ఫుడ్స్, కొత్త కొత్త యోగాసనాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు ప్రతి విషయంలో హెల్తీగా ఉంటారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ ఫాలో కండి. మీరు హెల్తీగా సూపర్గా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. అంతవరకు ఛానల్ ఫాలో కండి. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడమే మా ధ్యేయం. కాబట్టి మీరు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.